సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. మహాదేవుని ఉన్నత నామమునకు స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. సజీవ వాహిని కార్యక్రమం వచ్చిన మీకు అందరికీ కూడా యెషువా మెస్సై నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు మనకందరికి తెలుసు మదర్స్ డే. ఇంటర్నేషనల్ గా మదర్స్ డే అందరూ మదర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఐ విష్ యూ ఆల్ మదర్స్ అ వెరీ హ్యాపీ, సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ మదర్స్ డే. అంటే మీ లైఫ్ యాజ్ అ మదర్ సక్సెస్ఫుల్ ఉండాలని, ప్రాస్పర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మంచిది. సజీవ వాహినికి మనం ఈ రోజు ఎన్నుకున్న అంశము మాతృమూర్తి యోకెబెదు. మాతృమూర్తి యోకెబెదు. ఈ యోకెబెదు అందరికీ తెలుసు, అహరోను, మోషే, మిరియాముల తల్లి. మనము ఈ మహిళను చూడాలి అంటే నిర్గమకాండానికి వెళ్ళాలి. నిర్గమకాండము 6వ అధ్యాయం ఒకసారి చదువుదాం. చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. 6వ అధ్యాయము 20వ వచనము. అమ్రాము అంటే ఈ యోకెబెద్ గారి హస్బెండ్. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ప్రార్థన చేసుకుందాం. మహామహిమగల తండ్రి, మా ప్రభా, మా నాయన తండ్రి, ఈ లోకంలో ప్రభా బయాలజికల్ గా మేము మదర్స్ అయిండొచ్చు, మాకు మదర్స్ ఉండవచ్చు, కానీ మా తల్లి తండ్రి మీరే వింటున్నారు ప్రభా. మీకు స్తోత్రములు. అన్ని వేళలా తల్లి వలె తండ్రి వలె ప్రభా మమ్మల్ని ఆదరించే దేవుడు, హక్కుని చేర్చుకునే దేవుడు తండ్రి. అన్ని విషయాల్లోనూ మాకు సహాయం దయచేసి నడిపిస్తున్న దేవుడు, మీకు వందనాలు. ఈ రోజు తండ్రి ఇంటర్నేషనల్ మదర్స్ డే ప్రభా. ఈ మదర్స్ డే రోజు తండ్రి తల్లులందరూ ప్రభా తండ్రి సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. నాయన బిడ్డలు వాళ్ళ మదర్స్ కి సెలబ్రేట్ చేస్తున్నారు నాయన. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి తండ్రి మరి మాకు అనుగ్రహించిన మంచి సంతానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా బిడ్డలు తండ్రి మీ మార్గంలో నడుస్తున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీకు స్తోత్రం. ఇంకా ఒక తల్లిగా ప్రభా మా బిడ్డలకు మాత్రమే కాకుండా తండ్రి లోకంలో అనేక మంది ప్రభా యేసయ్యని ఎరుగక ఉంటున్నారు. వారికి అందరికీ కూడా ఒక ఆత్మీయ తల్లిగా మేము ఎదుగుటకు మీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. తండ్రి సజీవ వాహిని ద్వారా ప్రభా ఈ వర్తమానం వెళుచుండగా తండ్రి ఇంకా మేము ఆత్మీయ తల్లులుగా ఎవరైనా తండ్రి లేకపోయినట్లయితే నాయన ఈ యొక్క లోక సంబంధమైన తల్లుడుగా మాత్రం మిగిలిపోకుండా ఆధ్యాత్మికంగా కూడా మేము ఎదిగి ప్రభా అనేక మందికి ఆత్మీయ తల్లిగా ఉండుటకు మీకు సహాయం తెచ్చేయమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా ఈ కార్యక్రమం అంతా ఆది అంతా మీరే ఉండి మీ అధ్యక్షతలో నడిపించి మీరు మహిం పొందుకుని మమ్మల్ని దీవించమని నజరేయుడైన మెస్సే పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మనం ఇప్పుడు చదువుకున్నాము నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనంలో చదువుకున్నాం. అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెళ్లి చేసుకునేను అని. సో అమ్రాముకు మేనత్త అవుతారు తన భార్య యోకెబెదు. ఆ తర్వాత అదే ఆమె గురించి ఇంకొంచెం తెలుసుకోవాలంటే మనము సంఖ్యాకాండానికి కూడా వెళ్దామండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము అంటే మనకు యోకెబెదు గారు బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మనము చూద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59వ వచనం. తహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. సో ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను.
ఇక్కడ చూస్తున్నాం కదండి, అమ్రాము భార్య మరి యోకేబెదు హరోనును మోషేను మిర్యామును కన్నారని మరలా ఇక్కడ వ్రాయబడింది. ఆమె కూడా లేవి కుమార్తె. ఇదంతా కూడా ఐగుప్తు దేశంలోనే అన్నమాట. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఐగుప్తులో ఇశ్రాయేల్ అందరూ విస్తరించి ఉన్నారు. మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. వీళ్ళు ఐగుప్తుకు రావటము అంటే ఐగుప్తులో అక్కడ కనాల్లో అంతా కరువు వచ్చినప్పుడు, ఐగుప్తులో యోసేపు ఉన్నప్పుడు అక్కడికి అన్నదమ్ములందరూ రావడము, 12 గోత్రాలు వారందరూ రావడం, అక్కడ చేరుకోవడము, వాళ్ళు చక్కగా విస్తరించడం అదంతా మనకు తెలుసు. అయితే వాళ్ళు విస్తరించి దాదాపు 450 సంవత్సరాలు ఈ దాస్యంలో వాళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు ఈ యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు గురించి తెలియని ఐగుప్తు రాజు ఫరో వచ్చినప్పుడు అతను ఏం చెప్తాడంటే, ఇశ్రాయేల్ ఎక్కువగా ప్రబలిపోతున్నారు కాబట్టి ఇశ్రాయేలుని ఇంకా సహించడం వాళ్ళ వల్ల కాలేదు. ఆ విషయం మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి మనము నిర్గమాకాండము మొదటి అధ్యాయానికి వద్దామండి. చూడండి, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేళ్ల పేర్లు రూబెను, షిమియోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జబులును, బెన్యామీను. ఇంకా పేర్లన్నీ ఉన్నాయండి. ఇశ్రాయేలీలు బహు సంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలారంట ఇశ్రాయేళ్లు. అది చూసి ఈ యోసేపు ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించినప్పుడు అక్కడ వాళ్ళందరినీ చూసి వాళ్ళని విసుగైపోయిందంట. అతనికి చాలా విసుగైపోయింది. వారు విస్తరింపకుండునట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించడం రండి. లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు వారు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోతారేమో. ఎందుకంటే ఇంకా బానిసలుగా ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళకి పని వాళ్ళు ఉండరు. సో ఈ వీళ్ళనందరినీ ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నారంటే, ఇంకా ఇశ్రాయేలీలో పుట్టే మగ పిల్లవాడు ఎవ్వరూ కూడా బతకకూడదు, వాళ్ళని తీసుకెళ్లి నైల్ నదిలో పారేయండి అని చెప్పేసి అక్కడ హెబ్రీల మంత్రసానులతో మాట్లాడతారు. అయితే ఈ హెబ్రీల మంత్రసానులు దేవునికి భయపడి చాలా జాగ్రత్తగా, ఈ హెబ్రీలు వీళ్ళందరూ కూడా చాలా చురుకైన వాళ్ళండి, మేము వెళ్ళక ముందే బిడ్డల్ని కనేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఇదంతా మీకు మొదటి అధ్యాయము చదివితే అర్థమైపోతుందండి. మొదటి అధ్యాయం ఉంటుంది. ఆ తర్వాత మోషే గారు పుడతారు. ఎవరికి? మన యోకేబెదు గారికి. మనం ఆ రెండో అధ్యాయంలో చూస్తే మనకు కనపడుతుంది. ఆయన బహు సుందరుడై ఉన్నాడు ఆయన. ఆమె 3 నెలలు ఆయన్ని దాచిపెడతారు. 3 నెలలు ఆయన్ని దాచినట్లుగా మనం చూస్తాం. అదంతా మనకు నిర్గమాకాండం మొదటి అధ్యాయం 10 నుంచి కనపడుతుంది. దాచిపెట్టిన తర్వాత ఆవిడ ఏం చేస్తారు ఒకసారి చూద్దామండి. ఏం చేస్తారంటే ఆ 2వ అధ్యాయంలో ఇంకా ఆమె దాచిపెట్టలేక ఒక జమ్ము, చూడండి, దాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచారు. ఏటి ఒడ్డున ఉంచుతుంది, నైలు ఉన్నది ఏటి ఒడ్డున. అక్కడ ఉంచినప్పుడు అక్కడికి ఆ రాకుమార్తె, ఐగుప్తు రాకుమార్తె అక్కడికి స్నానం చేయడానికి వచ్చి ఆ బిడవాని ఏడుపు వింటుందనమాట. చూడండి, అప్పుడు ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తను ఒకతన్ని పంపి వాని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడు అనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడంట. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి వాన్ని పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డని తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె ఎద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసి తినని చెప్పి ఇతనికి మోషే అని పేరు పెట్టింది. ఇది 2వ అధ్యాయం. మనం మొదటి నుంచి 10 వరకు చూస్తే మనకు కనపడుతుంది. సో ఇక్కడ మనకు యోకేబెదు గారు ఎలాగ ప్రయత్నించారు, మోషేని దాచిపెట్టడానికి ఎంత ప్రయాసపడి ఉంటుంది, ఆవిడ కన్సీవ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఎంత జాగ్రత్త పడి ఉంటుంది, ఆ చిన్న బిడ్డ ఏడుపు బయటికి వినపడనీయకుండా జాగ్రత్త పడి 3 నెలలు ఉంచారు. ఇంకా వల్ల కాలేదు ఆమెకి, బిడ్డ స్వరం పెద్దదై ఉండవచ్చు. అందుకనే ఆమె తీసుకొని జమ్ము పెట్టెలో పెట్టి కీలు పూసి
ఇక్కడ ఏటి ఒడ్డున ఉంచడం వల్ల ఫరో కుమార్తె ఆ మోషేని తీసుకుని వెళ్తారు. అదంతా మనకు తెలుసు, ఆ ఉదంతం అంతా మనకు తెలుసు. మీకు జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. సో ఇలాగ యోకెబెదు మనం ఒక మంచి మాతృమూర్తిగా, జ్ఞానవంతురాలైన మూర్తిగా మనం ఇక్కడ చూస్తాం. ఈమె పేరుకు అర్థం ఏమిటి అంటే గాడ్స్ గ్లోరీ, యెహోవా మహత్యము, గాడ్స్ గ్లోరీ అన్నమాట. అట్లాగే ఆమె ప్రవర్తించింది అనిపిస్తుంది. ఎంత మహిమకరంగా ప్రభు కొరకు జీవించింది చూడండి. ఆవిడ ఆ మరి సామాన్య గృహిణి ఆమె. ఈవిడ ఇక్కడ ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నట్టు చాలా ఇదిగా ఏం సామాన్యమైన గృహిణి అయితే అసామాన్యమైన ధైర్య సాహసాలు ప్రదర్శించింది అని అనుకోవచ్చు మనం. మగ బిడ్డని కనడమే ఒక గొప్ప సాహసము. ఆ తర్వాత ఆ బిడ్డను 3 నెలలు దాచి పెంచటము, ఇదంతా తర్వాత ధైర్యం చేసి ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఏటి పెట్టిన ఉంచడము అనిపించింది. చాలా విలక్షణమైన వనిత. ఈమె దీర్ఘదర్శి అని కూడా నాకు అనిపిస్తుంది. ముందున్నది ఈమె చూసేసింది కనులతో, ముందు ఏం జరగబోతోంది, ఈ ఐగుప్తు దేశం నుంచి ఎలాగ తన కుమారుడు తీసుకెళ్తాడు అనేది కూడా ఆమె చూసేసిందేమో అని నాకు అనిపిస్తుంది. ఆమె ఒక రకంగా అక్కడ బానిస జీవితాన్ని జీవిస్తుంది. ఆమె భర్త వాళ్ళందరూ కూడా బానిస జీవితం, బానిస శృంఖలాల్లో ఉంది ఆమె పరిస్థితి. అయితే ఆమె తన స్థితి చూసుకోలేదు, చుట్టూ ఉన్న పరిస్థితిని చూడలేదు. ఆమె చూస్తున్నది ఒకటే అండి, వాగ్దానం. ఆమె వాగ్దానాన్ని చూస్తోంది, విమోచకుడు కోసం ఆమె చూస్తోంది. వాగ్దానం మనం ఆది కాండము ఏమిటి వాగ్దానం అని అంటే, ఆది కాండం మనం 15వ అధ్యాయానికి వెళ్దామండి. ఆనాడు అబ్రహాము గారికి ప్రభు చేసిన వాగ్దానం మనం ఇక్కడ ఆది కాండము 15వ అధ్యాయము, జస్ట్ సెకండ్, ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదువుతానండి. ఆయన అంటే ప్రభు, నీ సంతతి వారు తమది కాని పరదేశం అంటే ఐగుప్తు దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఎవరి సంతతి వారు? అబ్రాహాము సంతతి వారు. అబ్రాహాము కుమారుడు ఇసాకు కుమారులు ఏషాబు, యాకోబు. ఈ యాకోబు 12 గోత్రముల వారు అబ్రాహాము సంతతి వారు. ఆ ఐగుప్తు దేశం వారికి దాసులుగా ఉన్నారని ఇక్కడ వ్రాయబడి ఉంది. 14వ వచనం ఏమంటుందంటే, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదురు. ఆ దాసత్వానికి పంపించేది ప్రభువే. ఎవరి దగ్గర వీరు దాసులు ఉన్నారో వారికి తీర్పు తీరుస్తాననేది ప్రభువే. ఆయన కర్త కర్మాగ్రి అన్ని కూడా ప్రభువే. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఆ తీర్పులన్నీ మనకు తెలుసు. ఐగుప్తు దేశానికి ప్రభు తీర్చిన 10 తీర్పులు, 10 తెగుళ్లు పంపించి అక్కడున్న 10 దేవతలకు ప్రభు ఎట్లా తీర్పు తీర్చారో మనకు తెలుసు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తానంటున్నారు, మళ్ళీ ఇశ్రాయేల్ అందరినీ వాపస్ మిక్కిలి ఆస్తితో వాళ్ళు బయలుదేరి వస్తారు అని చెప్పి అబ్రహాంకి ఇక్కడ వాగ్దానం చేసి ఉన్నారు ప్రభు ఆది కాండంలో. ఆ మాట నిర్గమాకాండంలో మరి యోకెబెదు గారు తప్పనిసరిగా ఎరిగి ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అబ్రహాం గారు ఇస్సాకు చెప్పి ఉంటారు, ఇస్సాక్ గారు యాకోబు వాళ్ళకి చెప్పి ఉంటారు, యాకోబు తన బిడ్డలకు చెప్పి ఉంటాడు, తన బిడ్డలకు అలా చెప్పి ఉంటారు. వాళ్ళకందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం అని నేను అనుకుంటున్నాను. అందుకే ఆవిడ ఆ వాగ్దానాన్ని చూస్తున్నారు. తప్పకుండా మేము ఈ ఐగుప్తు దేశంలో ఇంకా బానిసలుగా ఉండము. 400 ఏళ్ళు అయిపోతుంది, మేము వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది, ఇంక మేము వెళ్ళిపోవాలి. ఈ జనరేషన్ లో, నా బిడ్డల జనరేషన్ లో మేము వెళ్ళిపోతామని ఆవిడ ఎదురు చూస్తున్నారేమో. ఎంత దీర్ఘదర్శి కదా అనిపించింది నాకు. ఆమె రక్షకుని చూస్తోంది, విమోచకుని చూస్తోంది, వాళ్ళని తీసుకెళ్ళాలి. అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆవిడ జ్ఞాపకం చేసుకుంది అనమాట. 3 నెలలు ఎంత జాగ్రత్తగా దాచిందో ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా. ఎందుకు అంటే నాకు అనిపించింది ఆ ప్రణాళిక నెరవేరాలి, దేవుని ఉద్దేశము నెరవేరాలి. అదే ఆమెకున్న పట్టుదల అనమాట. చాలా వండర్ఫుల్ లేడీ ఈమె, చాలా విజిలెంట్ ఉమెన్. ఎప్పుడు అలర్ట్ గా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. కేర్లెస్ గా లేదు, అజ్ఞానంగా లేదు. ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంది. నాకు అనిపించింది మోషేని మరి పాలిచ్చి పెంచమని దాదిని పిలుచుకొస్తానని మిరియాము చాలా తెలివిగా ఫరో కుమార్తెతో చెప్పినట్టు చూస్తాం. అంటే కూతుర్ని ఎంత బాగా ట్రైన్ చేశారు చూడండి ఆవిడ. యోకెబెదు గారు కూతురు కూడా ట్రైన్ చేశారు అక్కడ.
కొడుకును దాచిపెట్టారు. ఈ ఏటి ఒడ్డున పెడతాను, జమ్ము పెట్టెలో పెడతాను. ఈ జమ్ము పెట్టెను కొంతమంది ఏమంటారంటే క్రీస్తు అనేది జమ్ము పెట్టె అంటారు అనమాట. ఒక సింబాలిక్ గా అట్లా ఏదో సాదృశ్యంగా చెప్తారు. ఆ కీలు కీలు పూస్తుంది కదా జమ్ము పెట్టెకి అంతా వాటర్ లోపలికి రాకుండా, ఆ కీలు అనేది యేసు రక్తం అని అంటారు. ఆ, పండితులు కొంతమంది అలాగే చెప్తారు. క్రీస్తు అనే జమ్ము పెట్టెలో మోషే ఉన్నాడు, క్రీస్తు రక్తం ఆ జమ్ము పెట్టె చుట్టూ ఉన్నది. ఉం? అందుకనే ఆయన సంరక్షించబడ్డాడు అట్లా నైలు నదిలో ఉండి కూడా అని. నైలు నది గురించి కూడా మనకు తెలుసు. ఐగుప్తీయులకి ఆ నైలు నది చాలా ముఖ్యమైన నది. ఐగుప్తీయులకి నైలు నది ఎలాగంటే 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 వాళ్ళకు నైలు నది ఒక దేవత. నైలు నది ఒక దేవత అన్నమాట. సో వాళ్ళు ఆ అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు వస్తారని ఈమెకి తెలిసే ఉంటుంది, జ్ఞానంతో అక్కడ పెట్టి ఉంటుంది. కుమార్తెను కూడా ఏం జరగబోతోందో చూడని పెట్టింది ఆమె. పాలు ఒకవేళ వాళ్ళు ఎట్లా పెంచుతారు, పాలు ఇవ్వాలి కదా ఈ 3rd మంత్ బేబీకి, మళ్ళీ ఫీడింగ్ కావాలి కదా, ఎలా ఫీడ్ చేస్తారు అనేది కూడా కుమార్తెకి నేర్పి పంపి ఉంటుందేమో అని, దిస్ ఇస్ ఓన్లీ మై అసంప్షన్. నేర్పి పంపి ఉండొచ్చు అని. అందుకనే అంత చిన్న పాప అయినా కూడా మిరియాము గారు చాలా చక్కగా రియాక్ట్ అయ్యారు. పాలు ఇవ్వడానికి బిడ్డని దాదిని తీసుకురానా బిడ్డకు పాలు ఇవ్వడానికి అని. అప్పుడు ఫరో కుమార్తెకి ఆయన మీద కనికరం వచ్చిందంట. మోషేని చూసినప్పుడు ఆమె అసహించుకోలేదు. ఏంటి వీళ్ళు మా బానిసలు, ఈ బానిసల పిల్లోడు ఇక్కడ ఉన్నాడు, వీడిని తీసి నైలు నదిలో పారేయండి అని చెప్పి ఆమె అనలేదు. కనికరం వచ్చిందంట. అది కూడా దేవుని ప్రణాళిక. ఆమెకు కనికరం రావడం కూడా దేవుని యొక్క ప్రణాళిక అని నేను అనుకుంటున్నాను. ఆమె కనికరపడింది. ఆ తర్వాత ఆ బిడ్డని పాలిచ్చి పెంచమని జీతం కూడా ఇస్తానని చెప్పి మిరియాముకు ఇచ్చి పంపించింది. చూడండి మిరియాము ఎంత ఎంత ఆ ఏమంటారు దాన్ని, చాలా చక్కగా తన విధిని తన ఏమంటారు పోర్షన్ ని తను ప్రభు ప్రణాళికలో నెరవేర్చింది. ఒక మంచి మదర్ గా, జ్ఞానవంతురాలైన వివేకవంతురాలైన ధీర వనిత. ఆమె ధీర వనిత, నిజంగా ఒక మంచి మాతృమూర్తి కాకుండా ఒక ధైర్యం కలిగిన మాతృమూర్తి అనమాట. ఆమె ఆ బిడ్డను తీసుకొని వెళ్ళింది. మరి కొంతకాలం వరకు మేబీ 2 years 3 years పెంచారో, మరి 5 years పెంచారో. కొన్ని సంవత్సరాలు అయితే పాలిచ్చి పెంచి, ఏమో అంటారు మన తెలుగు వాళ్ళు ఉగ్గు పాలతో కొన్ని నేర్పిస్తారని, అట్లాగా ఆమె ఇశ్రాయేలీల గురించి చెప్పిందేమో, మోషేకి చెప్తూ వచ్చిందేమో, అయ్యా అబ్రహాము మీ పితరుడయ్యా, మన పితరులు వీళ్ళు ప్రభు ఆనాడు అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చారు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మనం తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి ఆమె అలా చెప్పుకుంటూ వచ్చిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే మనం ఒకసారి హెబ్రీల్కి రాసిన పత్రిక చూద్దాం. ఎందుకు ఆమె అట్లా చెప్పుకుంటూ వచ్చింది అంటే, హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి, 11వ అధ్యాయము 24వ వచనం. మోషే 23 నుంచి చదువుతానండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసంలో అతన్ని దాచిపెట్టారు. కాబట్టి ఈమె ఒక గొప్ప విశ్వాస వనిత కూడా. ఈమె గొప్ప విశ్వాస వనిత. ఎవరు? యోకెబెదు. ఆమె అసామాన్యమైన స్త్రీ, ధైర్య సాహసాలు కలిగిన స్త్రీ, మంచి లోతైన విశ్వాసం కలిగిన స్త్రీ. ఈ బానిస శృంఖలాలు ఎప్పుడు తెగిపోతాయా అని ఒక నిరీక్షణతో, ఒక బలమైన నిరీక్షణతో ఎదురు చూస్తున్న స్త్రీ అనమాట. ఇక్కడ మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదు, 3 మాసంలో అతన్ని దాచిపెట్టారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఇదంతా ఎవరు టీచ్ చేస్తుంటారండి? యోకెబెదే టీచ్ చేస్తుంటారు. యోకెబెదే మోషేకి చిన్నప్పటి నుంచి టీచ్ చేస్తుంటారు. అందుకనే ఆయన కూడా మంచి విశ్వాస వీరుడయ్యారు. మోషే కూడా విశ్వాసమును బట్టేనంట. ఆయన కూడా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు అంటే ఇంకా చాలా రిచెస్ట్ కంట్రీ ఆ రోజుల్లో, ఇంకా ఎంత గొప్ప కంట్రీ కదండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే
ఇక్కడ మన జీవితాల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం కూడా అల్పకాల భోగముల కోసమే మరి పర్మనెంట్ గా మనకు ఇటర్నల్ గా ప్రభు ఇవ్వబోయే ఆ యొక్క పరమ రాజ్యాన్ని మనము తృణీకరిస్తూ ఉంటాము. ఈయన అలా కాదనమాట. ఏం చేస్తున్నారైనా అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదంట. ఫరో కుమార్తెకు కుమారుడుగా ఉండడానికి ఆయన ఒప్పుకోలేదు. ఇంకొకరైతే ఏం చేస్తారండి, ఆ భోగములు, ఆ సంపద, ఆ ధనము, ఆ ఆస్తి, ఆ వైభోగం అంతా విడిచిపెడతారు ఎవరైనా. వీళ్ళేమో ఇక్కడ తన సహోదరులైన ఇశ్రాయేల్ చూస్తేమో బహు పేదగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. ఆ దీన పరిస్థితికి ఎవరైనా వస్తారండి? ఏం వద్దులేబ్బా, ఎందుకు వచ్చిన హెడేక్, నేను బతికినంత కాలము రాజభోగాలను అనిపిస్తా బ్రతుకుతాను, నా తర్వాత ఎవరో ఒకరు వీళ్ళని తీసుకెళ్తారేమోలే అని అనుకోలేదు ఆయన. అట్లా ఒప్పుకోలేదంట. అది ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ తాత్కాలికమైన వీటి యందు ఆయన దృష్టి పెట్టలేదు. బహుమానం కోసం, లాంగ్ రన్ లో రాబోయే బహుమానం కోసం ఆయన దృష్టి పెట్టుకున్నాడు. వాటి మీద ఆయన యోచన కలిగి ఉన్నాడు. అంటే దీని వెనకల ఉన్నది ఎవరండి? మదర్. దీని వెనకల ఉన్నది మదర్. అమ్మలారా, నేను ఒక మాట చెప్తాను. ఈ రోజు మీ కుమారుడు మీ మాట వినటం లేదేమో, ఈ రోజు మీ కుమార్తె మీ మాట వినటం లేదేమో, ఈరోజు మీ బిడ్డలు మీ మాటకి విధేయత చూపించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారేమో. కానీ మీ ప్రార్థన వృధా పోదు. ప్రార్థించండి తల్లి, మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన ఈ రోజు కాకపోతే తప్పనిసరిగా ఒక రోజు ఫలిస్తుంది. మీరు ఆ ప్రార్థన ఫలం చూస్తారు. మీ బిడ్డలు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పరిచర్య చేయడం మీ కన్నులారా చూస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. మీరు విశ్వాసమును బట్టి ప్రార్థన చేయండి. యోగ్యమైన విశ్వాసమును బట్టి 3 నెలల వరకు కాపాడి ఆ తర్వాత కూడా ఆమె బిడ్డను వెనక్కి వాపసు తెచ్చుకోగలిగింది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఆమె కూడా చేయూతను అందించింది. దేవునికి చేయూతను అందించింది. అవిశ్వాసంగా లేకుండా, నిరీక్షణ లేకుండా ఉండకుండా అట్లా ఆమె విశ్వాస వనితగా ఒక నిరీక్షణ కూడా ఆమె ప్రదర్శించింది. మీరు ఏమీ చింతపడద్దు. ఈ రోజు బిడ్డలు కొంచెం మాట వినట్లేదు, బాగా చదువుకోవట్లేదు, ప్రవర్తన బాగలేదు, ఇది చింతపడకండి. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. కానీ చెప్తూనే ఉండండి. మనకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ కదా, ఇశ్రాయేలు వినుము, అద్వితీయుడైన దేవుడు యెహోవా కదా. ఏమంటా మన బిడ్డలకు మనం నేర్పించాల్సింది, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు వినలేదనుకోండి, యు బి కీప్ ప్రేయింగ్. తప్పనిసరిగా అమ్మలారా మీ ప్రార్థన ఫలిస్తుంది. బిడ్డలు తప్పకుండా ప్రభులో నడుస్తారు. ఇక్కడ చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టే దేవుని కోసమే జీవించాడు, ఆ బహుమానం కోసమే జీవించాడు. ఈ లోక భోగాల్ని ఎంచుకోలేదు. చాయిస్ ఆయన ప్రభు అని చూస్ చేసుకున్నారు. తనకు చాయిస్ ఇస్తే మరి ఐగుప్తు ఆస్తి పాస్తుల్ని ఆయన ఇష్టపడలేదు. ఇదంతా కూడా వెనకల యోగబది ఎంతగా ప్రార్థించుంటుందో, కన్సీవ్ అయినప్పటి నుంచి ప్రార్థించి ఉండొచ్చు. ఆనాడు ఇవి లేవు, స్కానింగ్ ఇవి లేవు. ఎవరు పుడుతున్నారు, మగ పిల్లవాడు పుడతాడా, ఆడ అమ్మాయి పుడుతుందా అనేది చెప్పేవాళ్ళు లేరు. ఆమె కన్న తర్వాత బిడ్డను చూస్తున్నారు. మగ పిల్లవాడు జాగ్రత్తగా పెంచుకున్నారు, ఎంతో విశ్వాసంతో పెంచుకున్నారు. ఆమె ఆ యొక్క ఐగుప్తు శాసనాన్ని ఒక సవాలుగా స్వీకరించింది అనిపిస్తుంది. మామూలు తల్లులు అయితే భయపడిపోతారు కదండి. మగపిల్లోడు పుట్టేశాడని గబక్కన ఎవరితోనే చెప్పేస్తారు. విన్న వాళ్ళు బయటకు వెళ్ళి చెప్పేస్తారు. ఇట్ గోస్ అరౌండ్ ద వరల్డ్. అందుకే పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అంటారు. అలా చెప్పినట్లు లేరు. ఈవిడ ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు. పుట్టిన వెంటనే భర్తకు, మరి అహరోనుకు, మిరియాముకు అందరికి చెప్పేసుకున్నారు. కుటుంబం అంతా చాలా సీక్రెట్ గా దాచి ఉంచారు ఆ విషయాన్ని. మోషే పుట్టాడు, మగబిడ్డ పుట్టాడు అన్న విషయాన్ని దాచి ఉంచారు. ఇదంతా యోగ్యబెదు ట్రైన్ చేసి ఉంటది, భర్తకు చెప్పుకొని ఉంటది, బిడ్డలని ట్రైన్ చేసుకొని ఉంటది. అప్పవాదికి ఎదురు నిలిచింది ఈవిడ. ఈ శాసనాన్ని సవాలుగా తీసుకోవడమే కాకుండా అప్పవాదికి కూడా ఎదురొడ్డి నిలబడింది. అపవాదికి తెలుసు కదండి, అపవాదికి తెలుసు మోషే పుడతాడు, మోషే పుట్టిన తర్వాత ఇట్లాగ పెద్దవాడైనప్పుడు మోషే మళ్ళీ ఐగుప్తు దేశం నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్లిపోతాడు, మోషేని ప్రభు దర్శిస్తారు. ఇదంతా కూడా తెలిసి ఉంటది అపవాదికి. నేను అనుకుంటాను ఈ అపవాదికి ఎదురై నిలబడింది. తల్లుల చేతుల్లో నిజంగా ప్రార్థన అనేది ఒక ఆయుధం అండి.
కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి ప్రార్థన అనేది ఒక ప్రాకారమే కాదు. కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి, అపవాదిని ఎదిరించడానికి ప్రార్థన అనేది ఒక ఆయుధం. సో ఆ ప్రార్థన ఎలాగండి? మామూలు ప్రార్థన కాదు, పెదవుల మీద నుంచి వచ్చిన ప్రార్థన కాదు, అంగలార్పు ప్రార్థన అన్నమాట. అంగలార్పు విద్య ఆమెకి బాగా తెలిసే ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో ఉంది మనకు 9వ అధ్యాయం 17వ వచనంలో. అంగలార్పు విద్య నేర్పించండి మీ కుమార్తెలకు, తెలివి గల స్త్రీలను పెలువనంపించండి, అంగలార్పు విద్య నేర్పించండి అంటారు. చాలా తెలివైన స్త్రీ, తెలివైన మదర్, చాలా ఇంటెలిజెంట్ మమ్మీ యోకెబెద్. చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నాను, నిరీక్షణతో ఉన్నారు, చాలా ధైర్యం కలిగిన స్త్రీ. ఈ సమస్యకు మరి పరిష్కారం ఆలోచించేసి సమస్యను సవాలుగా తీసుకుంది, అపవాదిని కూడా ఎదిరించింది ఆవిడ. అంగలార్పు విద్యతోనే సమస్తం ఆమె పొందుకున్నారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెలో ఎంత రోషం ఉనింటదో అనుకుంటాను నేను, ఎంత రోషం ఉనింటదో. చుట్టూ చూస్తా ఉనింటారు ఆవిడ, ఏమని వీళ్ళందరూ ఏడుస్తా ఉంటారు, ఇశ్రాయేళ్లు బాధలు పడతా ఉంటారు. ఎందుకంటే ప్రభు అంటారు కదా మోషేతో, ఇశ్రాయేల్ మొర నా దగ్గరికి చేరింది, వాళ్ళని రక్షించడానికి నేను దిగి వచ్చానంటాడు ప్రభు, దిగి వచ్చేసానంటాడు. ఎంత మంది తల్లులు ఏడ్చుంటారు కదండి. ఐ థింక్ సో, నేను అలాగ అనుకుంటాను. ఒకసారి మళ్ళీ వెళ్దామండి, నిర్గమకాండం 3వ అధ్యాయానికి వెళ్దాము. చాలా బాగుంటుంది, ఎంత మంది ఏడ్చి ఉంటారో ఇశ్రాయేలీల్లో. చూడండి, ప్రభు తాను పరిచయం చేసుకుంటున్నారు మోషేకి. ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ తెరచెను. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమున కనుక కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీలు, ఎబుసీయులు నివాస స్థానమైన పాలు తెనలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దిగి వచ్చేసాడు ప్రభు. యోకెబెదు లాంటి తల్లులు ఎంతో మంది ప్రార్థించి ఉంటారు. ఈ రోజు మదర్స్ డే. మరి యోకెబెదు లాంటి తల్లులు ఎంతో మంది ప్రార్థన చేసి ఉంటారు, ఈ ఐగుప్తు దేశం నుంచి విడుదల ఎప్పుడా అని. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పితరులు చెప్పే ఉంటారు అని నేను అనుకుంటాను. అబ్రహాము వాగ్దానం గురించి, దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన ఆనాటి వాగ్దానం, ఆది కాండంలో ఇచ్చిన వాగ్దానం గురించి తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటాను. 400+ సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉంటారు, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. వాళ్ళని నేను విడిపించి తీసుకొస్తాను, మిక్కిలి ఆశతో వాళ్ళు బయటికి వస్తారు అని చెప్పి. సో అక్కడ మనకు యోకెబెదులు, అందుకే రోషం కనిపిస్తుంది. ఎంతో మంది తల్లుల ప్రార్థన, యోకెబెదు ప్రార్థన. ఆమె సాయం కోసం ప్రార్థించుంటది, న్యాయం కోసం ప్రార్థించుంటది, రోషంతో ఆవిడ ప్రార్థించుంటది అనమాట. భర్తతో ఏక మనసు కలిగి ఆమె ప్రార్థించుంటది, ప్రభుతో ఏకాత్మయ్యాయి ఆమె ప్రార్థించి ఉంటది యోకెబెదు గారు. ప్రార్థన లేకపోతే ఇంత భయంకరమైన సవాలుని ఆమె అంత ఈజీగా పరిష్కరించుకుని ఉండేది కాదండి. ప్రార్థన లేకపోతే ఆమె అపవాదికి ఇంతగా ఎదురు ఒడ్డి నిలిచి ఉండేది కాదు. ప్రార్థనే లేకపోతే ఆమె 3 నెలలు దాచిపెట్టి ఆ తర్వాత మళ్ళీ పాలిచ్చి పెంచి ఇన్ని బుద్ధులన్నీ చక్కగా అన్ని నేర్పించి మోషేని మళ్ళీ వాపసు పంపించింది. ఎంత స్ట్రాంగ్ గా డీప్ గా ఆమె రూట్ చేయకపోతే మోషే హృదయంలో, అక్కడ ఫరో కుమార్తె దగ్గర అంత భోగంలో అనుభవిస్తూ హ్యాపీగా ఎదిగినా కూడా మోషే మళ్ళీ వస్తాడు, తన సహోదరుని చూడవచ్చెను అని ఉంటుంది. సహోదరుల్ని చూడవచ్చని అక్కడ ఉండడమే కాకుండా వాళ్ళిద్దరు గొడవ వేసుకుంటుంటే తర్వాత ఐగుప్తుని చంపి పాతి పెట్టేస్తాడు కదా, అక్కడ కూడా చూపించాడు చూడండి, ఆ రోషం చూపిస్తాడు చూడండి. తల్లి హృదయంలో ఉన్న రోషమే మోషే హృదయంలో ఉంది. తల్లి, ఇదంతా తల్లి నేర్పించింది అనమాట. అది నాకు అనిపిస్తుంది. అక్కడ ఒక కోయి ఫిష్ అని ఒకటి ఉందంటండి, కోయి ఫిష్, KOI ఫిష్ అనమాట. కోయి ఫిష్ అంటే ఎలాగా ఈదుతుందంటేనంట, ఇట్లా పైనుంచి పడుతుంటేనంటండి, పైనుంచి పడే స్ట్రీమ్ ఉంటది కదా, సెలయేరు, పైనుంచి పడే స్ట్రీమ్ కి ఎదురు వెళ్తదంటండి ఫిష్. ఆ ఫిష్ పేరు కోయి ఫిష్, KOIFISH, కోయి ఫిష్. అప్ స్ట్రీమ్ పైనుంచి పడే దీనికి ఆమె ఎదురు, ఆ ఫిష్ ఎదురు స్విమ్ చేస్తుందంట, అంటే ఎదురు ఈతది. మనిషే ఎదురు ఈదాలంటే కష్టం కదండి, ఇది ఎదురు ఈతుందంట. యోకెబెదును ఆ ఫిష్ తో పోల్చవచ్చు. అక్కడ ఐగుప్తు అంతా, ఐగుప్తు ఫరో చేతిలో ఉంది,
వీళ్ళు బానిస శృంఖలాల్లో మగ్గిపోతూ ఉన్నారు, బాధలు పడుతున్నారు, వేదన పడుతున్నారు. చూడండి, అదొక ఆ యొక్క అగేన్స్ట్ దట్ కరెంట్, ఆ పవర్ఫుల్ కరెంట్, వాటర్ లో వస్తున్న ఆ యొక్క ప్రెషర్ కి వాటికన్నిటి కూడా ఎదురొట్టి ఆ కోల్ ఫిష్ స్విమ్ చేస్తుంది అని చూస్తాను. ఒక బలం, ఒక బలము, ఒక ఏమంటారు దాన్ని, ఒక ఫర్మ్ విల్ అండి తెలుగులో. దృఢమైన మనస్సు, దృఢమైన మనసు, దృఢమైన నిశ్చయం ఖచ్చితంగా చేసుకొనింది ఆవిడ. తర్వాత గోపి ఫిష్ అని ఇంకో ఫిష్ కూడా ఉంటుందంటండి. అది కూడా వాటర్ ఫాల్ కి అగెయిన్స్ట్ గా ఈదుతుందంట. గోబీ ఫిష్, కోయి ఫిష్, గోబీ ఫిష్ అనమాట. ఈ ఫిష్ అంట వాటర్ ఫాల్ కి అగెయిన్స్ట్ గా, ఇప్పుడు ఇది వాటర్ ఫాల్ ఇటు వస్తుంది అనుకోండి, ఇది ఇటు వెళ్తుంది అనమాట. గోబీ ఫిష్ ఇట్లా వస్తుంటే వాటర్ ఫాల్, కోయి ఫిష్ ఇట్లా పైకి వెళ్తుంది. అట్లా అలాగా ఎదురు ఎదుతున్నాయి అనమాట. సెలయేరు కావచ్చు, వాటర్ ఫ్లోకి కావచ్చు, ఎదురు ఇది వెళ్తాయంట కోయి ఫిష్ అండ్ గోబీ ఫిష్. అలాగా ఈ యోకెబెద్ కూడా ఎదురు ఇది నడిచినట్లుగా మనము చూడగలం. అలాగా కుమారుణ్ణి సంరక్షించుకుంటూ ఆవిడ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యోకెబెద్ గురించి మనము ఇలాగా నేర్చుకున్నామండి. మరి ఒక్కసారి జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చుకుందామండి. యోకెబెద్ గారు అమ్రామ్ గారి భార్య. యోకెబెద్కు అమ్రాముకు మరి అహరోను పుడతారు, మిరియాము, మోషే. మోషే పుట్టినప్పుడు బహు సుందరుడై ఉండుట చూచి వాళ్ళు విశ్వాసముతో ఈ శాసనాలకి భయపడకుండా ఆ బిడ్డను 3 నెలలు దాచిపెట్టి తర్వాత నెమ్మదిగా ఆ జమ్ము పెట్టెలో పెట్టి కీలు పూసి ఏటు ఒడ్డున పెడుతుంది. ఆ నైలు నదిలో ఉన్న మొసళ్ళు వచ్చి తినలేదు. ఎందుకు అంటే దేవునికి లోబడిపోయినాయి. మొసళ్ళన్నీ కూడా దేవునికి లోబడిపోయినాయి. ఆ జమ్ము పెట్టని క్రీస్తుతో, ఆ కీలునేమో యేసు రక్తంతో పోలుస్తారంట కొంతమంది. సో అలాగా ఫరో కుమార్తె దగ్గర పెరిగినా కూడా మోషే తల్లి చెప్పిన పాఠాలన్నీ, తల్లి చెప్పిన మాటలన్నీ కూడా హృదయంలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా పెరిగినట్లుగా మనము చూస్తామండి. చాలా గొప్ప నాయకుడు, చాలా చాలా గొప్ప నాయకుడు. యేసుక్రీస్తు ప్రభులకి ముంగర్తుగా ఉంటాడు మోషే అని అంటారు. అంటే మోషే ఏమో ఇశ్రాయేలులందరినీ ఐగుప్తు నుంచి విమోచించిన విమోచకుడైతే, యేసయ్య పాపాల నుంచి విమోచించిన విమోచకుడు. ఈ ప్రజాళినంతా, మానవాళినంతా పాపాల నుంచి విమోచించిన విమోచకుడు. ఈ మోషే ఏమో ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విమోచించాడని యేసయ్యతో పోలుస్తారు. నా వంటి ప్రవక్త ఒకడు పుడతాడు అని అంటారు మోషే గారు. అది కూడా యేసయ్య గురించి ప్రవచించబడింది అని చెప్తారు. అంత గొప్ప కుమారునికి తల్లి అనమాట యోకెబెదు. ఒక్క ఈ మోషేయే కాదండి, మిరియాము కూడా ప్రవక్తిని. ఆమె కూడా గొప్ప వర్షిప్పర్, ఆమె గొప్ప ఆరాధికురాలు. మిరియాము కూడా అంత గొప్ప కుమార్తెకు తల్లి అయింది. ఆ తర్వాత అహరోను ప్రధాన యాజకుడు, అటువంటి గొప్ప యాజకునికి ఆమె తల్లి. సో పుట్టిన 3 బిడ్డల్ని కూడా ప్రభు సేవకు సమర్పించుకున్న గొప్ప మాతృమూర్తి ఆమె. ఒక బిడ్డను ప్రభు సేవకిచ్చి ఇంకో బిడ్డను సెక్యులర్ జాబ్ లో అట్లా ఏమీ లేదండి. 3 బిడ్డలను కూడా ప్రభు సేవకి సమర్పించుకోండి. చాలా తెలివిగల స్త్రీ, యుక్తి కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ, మరి ధైర్యము, సాహసము, రోషము కలిగిన స్త్రీ, అది ప్రార్థనా పర్రాలు. అందుకనే అంత గొప్పగా 3 బిడ్డలు కూడా ప్రభు సేవకి సమర్పించుకుంది. మరి భయంకరమైన రోజుల్లో ఉంటున్నాము. ఈ రోజుల్లో కూడా మన బిడ్డలు కూడా ఇలాగ మనము తీర్చిదిద్దుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో విశ్వాసులకు మనకు తెలియదు. కాపర్లకి, విశ్వాసులకి, సేవకులకి ఎలా ఉండబోతాయో రోజులు తెలియదు. కాబట్టి మన బిడ్డలకు ఇప్పటి నుంచే ప్రభువుని గురించి చక్కగా చిన్ననాటి నుంచే నేర్పించుకోవాలి. సామెతలు 22:6 ఉంటుంది. చిన్నప్పుడు నేర్పిస్తే పెద్దవాడైనా కూడా వాటి నుంచి బిడ్డలు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ఆ త్రోవ ఎవరో కాదు, యేసయ్యే. నేను అనుకుంటాను బాలుడు నడవవలసిన త్రోవ యేసయ్య. యేసయ్య చెప్తారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అయినాను. సో ఆ మార్గంలోనే నడవమని బిడ్డలకి చెప్పినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళైతే తొలగిపోరు. ఒకవేళ మధ్యలో వాళ్ళు యుక్త వయసులో అటు ఇటు ఊగిసలాడి ఎటు వెళ్ళినా తప్పకుండా తల్లి ప్రార్థన పనిచేస్తుందండి. ఆ ప్రతిఫలాన్ని మనం చూస్తాము. మన బిడ్డలు ప్రభు పరిచయలో ఉంటారు. ఆమేన్. సో ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మా నాయన, మేము యోకెబెదు గారి గురించి ప్రభా కొద్దిసేపు ధ్యానం చేశాం.
తండ్రి కలిగిన ముగ్గురు బిడ్డల్ని ప్రభా తండ్రి నాయన మీ సేవకు సమర్పించిన మహామనీషిని ప్రభా మీకు స్తోత్రములు తండ్రి. అంత గొప్ప మాతృమూర్తిని గురించి తెలుసుకోవడానికి మీరు మాకు దయచేసిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. సజీవ వాహిని నిమిత్తమై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. నాయన ఈ సజీవ వాహిని కార్యక్రమం తండ్రి అనేక రకాలుగా ప్రజలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుండగా తండ్రి అనేకులు ఇంకా తండ్రి విని ప్రభ దీవించబట్టకు మీ కృపను అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం ప్రభా. ఫౌండర్ ని బట్టి మీకు వందనాలు. ప్రవీణ్ ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డ ఉద్యోగ బాధ్యతల్లో తండ్రి కుటుంబ బాధ్యతల్లో మీ యొక్క సహాయం దయచేయండి. మీ పరిచర్యలో ఇంకా ప్రభ నిండారుగా బిడ్డను దీవించి ఆవిడ పరిచర్యను మీరు ప్రభ శాఖలుగా విస్తరింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి తనతో పాటు సహకరిస్తున్న క్రిస్టల్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. క్రిస్టల్ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. మరి సమయం అనక మీ కుమార్తె ప్రభ తండ్రి మీ పరిచయలో సహకరిస్తుండగా సజీవ వాహిని కొరకు నాయన ఆ బిడ్డను మీరు బహుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. యవనస్త్రాలు ప్రభ మీరు ఆవిడ చుట్టూ కంచె వేయండి నాయన. మీకు స్తోత్రములు వందనములు. ఆవిడ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. తన ప్రణాళికలు ప్రభ మీ చిత్తంలో తండ్రి మీ కృపలో మీ ఐశ్వర్యం చొప్పున నెరవేర్చి దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభ. మరి తన ఈ సజీవ వాహిని అనేక కార్యక్రమాలకు తలగా నిలిచి ప్రభ తండ్రి మీ మహిమను ప్రచురపరిచేదిగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించమని తిరిగి మేము మళ్ళీ కలుసుకునే పర్యంతము ప్రభ మీ తండ్రి మరి భద్రత కాపుదల మేము తోడుగా ఉంచుమని నజరేయుడైన మెస్సీయ పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. థ్యాంక్ యూ ఆల్ అండి ఫర్ జాయినింగ్ us దిస్ ఈవినింగ్. మరి చక్కగా వర్షిప్ చేసిన స్మితార్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.